అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విలువలు. రచయిత దేవినేని ఉషా గారు. ఇక కథలోకి వెళితే, రాజేశ్వరి అంటూ భర్త పిలుపు వినిపించింది. వంటగదిలో కొబ్బరి పచ్చడి రుబ్బుతున్న రాజేశ్వరికి. ఇక్కడ పనిలో ఉన్నాను విసుగ్గా అరిచింది. ప్రసాదరావు వంటగదిలోకి వచ్చాడు. చెమటలు కక్కుతున్న భార్యను చూశాడు. ఏమిటా కేకలు? ఆపసోపాలు పడుతూ పత్రాన్ని గిరగిరా త్రిప్పుతూ అడిగింది. ఆవిడది స్థూల శరీరం. వయసు 50 సంవత్సరాలే అయినా బాగా ఒళ్ళు రావటం చేత ఏ పని సులువుగా చేయలేదు. దానికి తోడు ఆయాసం, కీళ్ల నొప్పులు. 2 రోజులు పనిచేస్తే 2 రోజులు పడకవేయాల్సిందే. అలాంటి భార్యను జాలిగా చూశాడు ప్రసాదరావు. రాజేశ్వరి, నీకు శ్రమ తగ్గివ్వడానికి మంచి యంత్రాన్ని తెచ్చానోయ్ అన్నాడు. రాజేశ్వరి మూతి తిప్పింది. ఒక్క మిక్సీ కొనలేకపోయారు కానీ ఇక యంత్రాలు తెస్తారా? అలా అనకు. నువ్వు ఆ రోలు దగ్గర నుండి లేచి వాకిట్లోకి రా పిలిచాడు. భర్త అసత్యాలు ఆడరని ఆవిడకు తెలుసు. ఏం తెచ్చారో అనుకుంటూ కుతూహలంగా చేతులు కడుక్కొని లేచింది. వాకిట్లోకి వచ్చిన రాజేశ్వరికి అక్కడ కనిపించింది సన్నగా పొడుగ్గా పాతబడిపోయిన పరికిణి. జాకెట్తో నిలబడి భయంగా చూస్తున్న 15 ఏళ్ల అమ్మాయి. ఎవరండి ఈ పిల్ల? రాజేశ్వరి ఆశ్చర్యంగా అడిగింది. ఈ అమ్మాయి పేరు సీత. నా స్నేహితుడు రాజారావింట్లో 6 సంవత్సరాల నుండి పనిచేస్తోంది. నీకు తెలుసు కదా, రాజారావుకు ఈ మధ్య రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యిందని. వాళ్ళు ఈ పిల్లను వాళ్లతోనే తీసుకువెళ్ళిపోవాలి అనుకున్నారు. కానీ నేనే ఇక్కడకు తీసుకువచ్చాను. ఎందుకు? భర్త మాటకు అడ్డు వస్తూ వింతగా అడిగింది. ఎందుకేమిటి? నీకా ఆరోగ్యం బాగుండదు. మన పని మనిషి మానేసింది. నువ్వు చాకరీ చేసుకోలేకపోతున్నావని, మన ఇంట్లో నీకు సాయంగా ఉంటుందని తీసుకువచ్చాను. అది సరే, ఈ పిల్లది ఏ కులము? విసుగ్గా అడిగింది. ప్రసాదరావు చెప్పాడు. రాజేశ్వరి అంతెత్తు ఎగిరిపడింది. వీల్లేదు, కులం కాని దానికి మన ఇంట్లో చోటు లేదు నిష్కర్షగా చెప్పేసి గిరుక్కున లోపలకు వెళ్ళిపోయింది. సీత మొహం తెల్లగా పాలిపోయింది. రాజారావుది సీతది ఒకే కులం. సీత 9 ఏళ్ల వయసులో అనాథైతే ఎవరో తెచ్చి రాజారావింట్లో పనికి పెట్టారు. సీత స్వభావం చాలా మృదువైనది. రాజారావింట్లో ఊడిగం చేసింది. రాజారావుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అతని స్నేహితుడు ప్రసాదరావు సీత పనితనం అనకువ ఎప్పటి నుండో చూస్తున్నాడు. అందుకే రాజారావును బ్రతిమాలి సీతను ఇక్కడకు తీసుకువచ్చాడు. భార్యకున్న పట్టింపులు అతనికి తెలుసు. అంతేకాదు, ఆమె రోగాలు కూడా తెలుసు. మడి దడి అంటుంది. సీతను ఒప్పుకోలేదని తెలిసినా ప్రసాదరావు సాహసించి సీతను తీసుకువచ్చాడు. వాళ్లకున్న ఏకైక సంతానం రవి. రవి ప్రస్తుతం శ్రీహరికోటలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అరుణ. వాళ్లకు 6 నెలల పాప ఉంది. రాజేశ్వరి కోడలిని తమతో సాటి రాగల కుటుంబంలో నుండి ఘనంగా తెచ్చుకుంది. అరుణ బాగా చదువుకుంది. ఆమెకు అత్తామామలంటే విలువ లేదు. శ్రీహరికోటలో కాపురం పెట్టాక రవి భార్యను ఒక్కసారి ఇక్కడకు తీసుకురాగలిగాడు. అరుణ అత్తగారితో మనసు విప్పి మాట్లాడలేదు. ఏరి కోరి తెచ్చుకున్న కోడలవటం వల్ల రాజేశ్వరి ఆ అమ్మాయిని నిందించలేకపోయింది. రవి కూడా భార్య అడుగుజాడల్లోనే నడుస్తాడు. ప్రసాదరావు గవర్నమెంటు ఉద్యోగి. రిటైర్ స్టేజిలో ఉన్నాడు. సొంత ఇల్లు ఉంది. కాస్త పొలం ఉంది. ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడన్న దిగులు తప్ప ఆ దంపతులకు ఆర్థిక లోపం ఏమీ లేదు. రాజేశ్వరి ఆరోగ్యం మంచిది కాదు. భర్తకు పెట్టి తను ఇంత తినాలనుకున్నా ఆమె ఒళ్ళందుకు సహకరించదు. మొన్నటి వరకు ఇంట్లో రాజేశ్వరికి నచ్చిన మనిషి రుక్మిణమ్మ ఇంటి పని వంట పని చేసేది. రుక్మిణమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది. రాజేశ్వరి ఇరకాటంలో పడింది. ఆ రోజంతా సీతను వరండాలోనే ఉంచి భార్యకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు ప్రసాదరావు. ప్రసాదరావు మాటలు నమ్మి రాజారావు సీతను అతనికి అప్పగించి ఈ ఉదయమే తన కుటుంబంతో రాజమండ్రి వెళ్ళిపోయాడు. తన మాట పోకూడదని ప్రసాదరావు ఆరాటం.
రాజేశ్వరి చివరకు అంగీకరించక తప్పలేదు. ఆ పిల్ల వంటగదిలోకి, దేవుడి గదిలోకి రాకూడదు. ఆమె చేయాల్సిన పని అంతా అవతలే ఉండి చేయాలి షరతు పెట్టింది. భార్య ఆమాత్రమైన తన మాట నిలబెట్టినందుకు ప్రసాదరావు సంతోషించాడు. అలాగే అయినా ఆ పిల్లను నీ సుఖం కోసమే తీసుకువచ్చాను. నాకు ప్రతిరోజు ఆఫీస్కు హడావుడి పని సాయం కోసం తీసుకువచ్చాను. నిజమే, కానీ మన వాళ్ళ పిల్ల అయితే బాగుండేది, రాజేశ్వరి గొనుక్కుంది. ఆ రోజు నుండి సీత అక్కడే ఉండిపోయింది. సీత చాకులాంటి పిల్ల, ఎంత పని అయినా అవలీలగా చేసేస్తుంది. వాకిళ్ళు చిమ్మటం, ముగ్గులు పెట్టటం, అంట్ల గిన్నెలు కడగటం, బట్టలు ఉతకడం, బజారు పనులు అన్నీ చేసేది. అయితే రాజేశ్వరి సీత తోమిన గిన్నెలు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకొని లోపల పెట్టుకునేది. సీత ఉతికిన బట్టలు కూడా ఆవిడ మరోసారి నీళ్లలో ముంచి ఆరవేసేది. అయినా ఆవిడకు సీత రాక వల్ల కాస్తంత పని తగ్గి హాయిగానే ఉంది. సీతను వంటగదిలోకి, దేవుడి గదిలోకి మాత్రం రానిచ్చేది కాదు. సీతకు ఒక కంచం గ్లాసు ఇచ్చి ఆమెకు వరండాలోనే అన్నం పెట్టేది. ఆ రోజు రాజేశ్వరికి 102 డిగ్రీలతో జ్వరం ముంచుకొచ్చింది. ఆవిడకు అది మామూలే, సడన్గా వస్తుంది. మరలా 1-2 రోజుల్లో చెప్పా పెట్టకుండా పారిపోతుంది. సీతను వంటింట్లోకి రానివ్వకూడదు కనుక ఆ పూట వంట ప్రసాదరావుకు తప్పలేదు. ఉదయం హడావుడిగా వండి తను తిని భార్యకు 2 టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆఫీస్కు. ఆ పగలంతా రాజేశ్వరి మంచం దిగలేకపోయింది. సీతకు అన్నం పెట్టాలన్న ధ్యాసే ఆవిడకు కలగలేదు. సీత వరండాలోనే ఉండిపోయింది. అన్నం తినలేదు. అలాంటి తిరస్కారాలు ఆ పిల్లకు అలవాటే కనుక పెద్దగా బాధపడలేదు. ఆ రాత్రి వంట ప్రయత్నం మొదలుపెట్టాడు ప్రసాదరావు. సీత అన్నం తిందా అని అప్పుడు అతనికి సందేహం వచ్చింది. సీతను కేకేసి అడిగాడు. సీత తినలేదన్నట్టు తలూపింది. ఒక పక్క జ్వరంతో ఉన్న భార్యను ఏమీ అనలేకపోయాడు. పగలంతా పస్తు ఉన్నందుకు సీత మీద జాలి కలిగింది. గబగబా వేడి అన్నం కూర వండి ముందు సీతకు పెట్టాడు. సీత తింటుంటే ప్రసాదరావు హృదయం శాంతించింది. సీత ప్రసాదరావు ఇంటికి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది. ఆ 2 ఏళ్లలో రవి, అరుణ కూతుర్ని తీసుకొని ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయి సుష్మను ఆ 2 రోజులు సీతే ఎత్తుకు మోసింది. సీత సుష్మను ఎత్తుకు తిప్పడం రాజేశ్వరికి నచ్చలేదు. అయినా కోడలు ఆవిడ మాట లెక్కజేయలేదు. పనిపిల్ల ఇంట్లో ఉండగా పిల్లను తను ఎత్తుకోవాల్సిన అవసరం లేదంది. రవి కూడా భార్యనే సమర్థించాడు. రాజేశ్వరి తన గోడు ప్రసాదరావు దగ్గర వెళ్ళబోసుకుంది. రాజేశ్వరి, సీత ఎత్తుకుంటే సుష్మ మైలపడదు. సీత కులం సుష్మకు అంటదు. పిల్లను సీత మోస్తే నీకు, నీ కోడలికి కాస్త పని సులువవుతుంది నచ్చజెప్పాడు. రాజేశ్వరి మూతి 3 వంకర్లు తిప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. సీత దగ్గర సోమరితనం, దొంగతనం లేవు. ఆ పిల్లలో రాజేశ్వరికి నచ్చిన గుణాలు అవే. ఈ 2 ఏళ్లకు సీత మరింత ఏపుగా పెరిగింది. విచ్చి విచ్చని గులాబీలోని సోయగాలు ఆ అమ్మాయిలో సంతరించుకున్నాయి. వయసు వస్తున్న పిల్లను ఎంతకాలం ఇంట్లో పెట్టుకోవాలో అని రాజేశ్వరికి దిగులుగా ఉంది. సీత వంచిన తల ఎత్తదు. బజారు పనులకు పంపినా ఆమె పనేదో ఆమె అంతే. ఇరుగు పొరుగులు కూడా రాజేశ్వరి దగ్గర సీతను ఎంతో మెచ్చుకుంటారు. సీత తమ ఇంటి పరువు తీసే రకం కాదని రాజేశ్వరి నిశ్చింతగా ఉంటుంది. ఏమండి, ఆ పిల్లను ఇలా మన ఇంట్లో ఎంతకాలం పెట్టుకుంటాం అనేది ప్రసాదరావుతో. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు, నువ్వు ఆలోచించకు అని రాజేశ్వరికి నచ్చజెప్పాడు. అప్పుడు రాజేశ్వరి ఎక్కడికైనా వెళ్ళాలంటే సీతను వెంట పెట్టుకొని వెళ్తోంది. సీత మీద ఆవిడకు కాస్త అభిమానం ఏర్పడింది. ఒకసారి ప్రసాదరావు ఆఫీస్లో ప్యూన్ క్యారేజీకి ప్రసాదరావు ఇంటికి వచ్చి సీతను చూశాడు. అతనికి పెళ్లి కాలేదు. ప్రసాదరావు ద్వారా సీత గురించి అంతా విన్నాడు. పైసా కట్నం లేకుండా సీతను తను పెళ్లి చేసుకుంటానని ప్రసాదరావును అడిగాడు. ప్రసాదరావు పరమానంద భరితుడై ఇంటికి వచ్చి రాజేశ్వరికి చెప్పాడు. రాజేశ్వరికి ఆ వార్త ఏమంత ఆనందం కలిగించలేదు. ఆవిడ ఆరోగ్యం రాను రాను క్షీణిస్తోంది. సీత వెళ్ళిపోతే ఈ ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఏమండి, ఇప్పుడే ఏం తొందర, మరో 2 ఏళ్ళు ఆగండి అంది. ప్రసాదరావు తెల్లబోయాడు. ఇన్నాళ్ళు ఆమె దిగులు పడింది. తీరా ఇప్పుడు ఇలా మాట్లాడుతోందేమిటి? రాజేశ్వరి భర్త అనుమానం గ్రహించింది. ఏమండి, నేను చూస్తే ఇలా ఉన్నాను,
మరో 2 ఏళ్ళైతే మీరు రిటైర్ అయిపోతారు. అప్పుడు మనం సీత పెళ్లి చేసి పంపేసినా పర్వాలేదు. మీరు ఇంట్లోనే ఉంటారు. మనం ఎలాగోలా కాలక్షేపం చేయవచ్చు. రాజేశ్వరి మాటలకు ప్రసాదరావు కూడా అంగీకరించాడు. సీత పెళ్లి వాయిదా పడింది. రవికి, అరుణకు సుష్మ తర్వాత ప్రమోద్ పుట్టాడు. ప్రసాదరావుకు, రాజేశ్వరికి కొడుకు, కోడలు దగ్గరుండి సేవలు చేస్తారన్న ఆశ ఏమాత్రం లేకుండా పోయింది. సీత మాత్రం ఆ ఇద్దరి ముసలివాళ్లను సొంత మనుషుల్లా భావించుకోసాగింది. రాజేశ్వరి వంటగదిలోకి, దేవుడి గదిలోకి రానివ్వకపోయినా, ఆవిడ ఎంత చాదస్తంగా ప్రవర్తించినా సీతే అన్ని రకాలుగా సరిపెట్టుకోసాగింది. ప్రసాదరావు మాత్రం సీతను నిజమైన ఆదరంతో చూసుకుంటున్నాడు. అనుకోకుండా పిల్లలిద్దరినీ తీసుకొని రవి వచ్చాడు. వెంట అరుణ లేదు. అతని మొహం అంతులేని బాధతో కుమిలిపోయి ఉంది. పిల్లలు చిక్కిపోయి బలహీనంగా కనపడుతున్నారు. తల్లి లేకుండా పిల్లలను తీసుకువచ్చిన రవిని చూసి రాజేశ్వరి, ప్రసాదరావు ఆశ్చర్యపోయారు. రవి చెప్పిన సంగతులు వింటూనే అదిరిపడ్డారు. అరుణ కొంతకాలంగా ఇంటిని, పిల్లల్ని, భర్తను అలక్ష్యం చేసి ఒక చీఫ్ ఇంజనీరుతో ప్రేమాయణం సాగించింది. రవి ఎంత చెప్పినా అహంకారంతో కన్ను మూసుకుపోయిన ఆమె మారలేదు. చివరకు 10 రోజుల క్రితం భర్తను, పిల్లల్ని వదిలేసి అతనితో ఢిల్లీ వెళ్ళిపోయింది. రవి కుంగిపోయాడు. రవి ఈ 10 రోజుల నుండి ఆఫీస్కు వెళ్ళటం మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు. చివరకు పిల్లల్ని తల్లికి అప్పగించాలని తీసుకువచ్చాడు. కొడుకు నోటి నుండి అంతా విన్న ప్రసాదరావు, రాజేశ్వరి కృంగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు జీవితం ఇలా అయినందుకు, ఏరి కోరి తెచ్చుకున్న ముద్దుల కోడలు కుటుంబ పరువును గంగలో కలిపినందుకు వాళ్ళు తల్లడిల్లిపోయారు. పసివాళ్ళు ఎప్పటికి పెరిగి పెద్దవుతారు? తాము చూస్తే జీవిత చరమాంకంలో ఉన్నారు. వాళ్లను పెంచి పెద్ద చేసే ఓపిక తమలో లేదు. రవి, నేను 2 రోజులు లేస్తే 2 రోజులు లేవలేను. వీళ్లను నేను పెంచలేనురా, దీనంగా అంది. రవి మొహం వేదనగా అయిపోయింది. అమ్మా, నాన్న, నువ్వు సీత ఉన్నారు. ఈ పిల్లల్ని పెంచలేరా? నేను ఇంతకాలం అరుణ మాట విని మిమ్మల్ని నిర్లక్ష్యం చేశానని కోపం కాబోలు. నాకు బుద్ధి వచ్చిందమ్మా. ప్రేమతో పెంచిన నిన్ను, నాన్నను అశ్రద్ధ చేశాను. భార్యే శాశ్వతం అనుకున్నాను. నన్ను క్షమించండమ్మా. రవి తల్లి ఒడిలో తలదాచుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ కన్నవారి హృదయాలు ఆర్ద్రమయ్యాయి. ఇద్దరూ కొడుకును అనేక విధాలుగా ఓదార్చారు. కొడుకు పిల్లల బాధ్యత ఆ ముసలి దంపతులు స్వీకరించక తప్పలేదు. రవి శ్రీహరికోట వెళ్ళిపోయాడు. రవి వెళ్ళిన మర్నాడే దిగులుతో ఉన్న రాజేశ్వరికి జ్వరం వచ్చేసింది. ఒక పక్క పసిపిల్లలు, ఆఫీస్కి వెళ్లాల్సిన ప్రసాదరావు. పిల్లలు సీత ఎత్తుకుందామన్నా అలవి కావటం లేదు. రాత్రి పడుకునే వేళకు ఉన్న తండ్రి తెల్లవారి లేచేసరికి కనబడకపోయేసరికి పిల్లలు బెంబేలెత్తిపోయారు. ప్రసాదరావు, సీత ఎంత ఓదార్చినా వాళ్ళు కెవ్వుమంటూ ఏడుస్తున్నారు. మంచం మీద అశక్తతగా పడుకున్న రాజేశ్వరికి ఆ పిల్లల్ని ఎలా దారికి తేవాలో అర్థం కావటం లేదు. ప్రసాదరావు ఆఫీస్కు వెళ్ళిపోయాడు. పిల్లలకు అన్నం పెట్టాలంటే పెద్ద యజ్ఞం అయ్యేలా ఉందని భయపడసాగింది రాజేశ్వరి. అమ్మగారు, నేను వాళ్ళకు అన్నం తినిపించనా? సీత బెరుకుతనంతో అడిగింది. అంత బాధలోనూ రాజేశ్వరి మొహం చిట్లించింది. తన పిల్లలకు సీత అన్నం పెట్టటం రాజేశ్వరికి ఇష్టం లేకపోయింది. కానీ పిల్లలకు దిగులు తోడు ఆకలి బాధ అధికమై మరింత ఏడుపు మొదలుపెట్టారు. రాజేశ్వరికి వాళ్ళకు అన్నం పెట్టే ఓపిక లేకపోయింది. నానమ్మ, మమ్మల్ని నాన్న దగ్గరకు పంపే. సుష్మ ఒకటే ఏడుపు. అన్నం పెట్టనా తల్లి? రాజేశ్వరి అడిగింది. వద్దు, మేం వెళ్ళిపోతాం. ఒకటే మొండితనం. ప్రసాదరావు మధ్యాహ్నం సెలవు పెట్టి వచ్చాడు. పిల్లల్ని చూసిన అతని గుండె తరుక్కుపోయింది. భార్య చాదస్తానికి చాలా కోపం వచ్చింది. సీతను పిలిచి పిల్లలకు అన్నం పెట్టి పళ్ళెం ఆమెకిచ్చాడు. సీత పిల్లల్ని దొడ్లోకి తీసుకువెళ్ళి ఎలాగో మాయ చేసి అన్నం తినిపించింది. ఆ పూట గండం గట్టెక్కింది. రాజేశ్వరి, నీ చాదస్తంతో ఆ పసివాళ్ల ప్రాణాలు తీసేలా ఉన్నావు. సీత వయసులో ఉన్న పిల్ల, ఎలాగో బుజ్జగించి పిల్లలకు అన్నం తినిపించగలదు. పిల్లల బాధ్యత పూర్తిగా ఆ అమ్మాయికి అప్పగించు, కటువుగా అన్నాడు ప్రసాదరావు. రాజేశ్వరి మౌనంగా తల ఊపింది. ఆ రోజు నుండి పిల్లల్ని తనే చూసుకోసాగింది. సీత వాళ్లకు ఆమె అన్నం తినిపిస్తుంటే రాజేశ్వరి గొనుక్కునేది. తమ పిల్లలకు దానిచేత కూడు తిని కర్మ పట్టింది అంటూ. ప్రసాదరావు సలహా మీద
సీత రాజేశ్వరి ఏమన్నా మనసులో పెట్టుకునేది కాదు. పిల్లలకు ఆటల్లో అన్నం తినిపించేది. వాళ్లను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటోంది. నెల రోజులు గడిచేసరికి పిల్లలిద్దరూ సీతకు బాగా మాలిమైపోయారు. తల్లి తండ్రి మీద వాళ్లకు దిగులు తగ్గుముఖం పట్టింది. పోయిన ఆరోగ్యం మరలా వాళ్లలో పుంజుకుంది. ప్రసాదరావుకు తృప్తిగా ఉంది. రాజేశ్వరి మనసులో సంతోషంగా అనిపించినా పైకి కనపడనివ్వలేదు. ఆ రోజు హఠాత్తుగా ప్రమోద్కు జ్వరం వచ్చింది. రాజేశ్వరి, ప్రసాదరావు కంగారు పడిపోయారు. జ్వరంతో పాటు ప్రమోద్ కలవరింతలు ప్రారంభించాడు. సీతను తప్ప ఎవరినీ ప్రమోద్ వంటి మీద చేయి వేయనివ్వటం లేదు. పిల్లల్ని సముదాయించలేక రాజేశ్వరికి విసుగు, దుఃఖం వచ్చేస్తోంది. సీతే ఓపికగా బాబుకు సేవ చేసింది. వాంతులు, మోషన్స్ కూడా మొదలయ్యాయి. అవన్నీ చేసే శక్తి రాజేశ్వరికి లేదు. చిన్నపిల్ల అయినా కన్నబిడ్డ కాకపోయినా సీత బాబుకు అంతా శుభ్రం చేసేది. బాబు దాదాపు 15 రోజులు మంచాన పడ్డాడు. ప్రమోద్కు ఆ రోజు పద్యం తినిపించింది సీత. సీత, మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోతావా అడిగింది సుష్మ. మీ అమ్మ పెద్ద కులం బిడ్డ, తగిన అండ ఉంది, వెళ్ళిపోయింది. నేను ఎక్కడకు వెళ్తాను, దిక్కులేని అనాథను అంది. ఆమె కళ్ళల్లో బొటబటా నీళ్లు కారాయి. అప్పుడే అక్కడకు వచ్చిన ప్రసాదరావు ఆ మాటలు విన్నాడు. సీత దగ్గరగా వచ్చి ఆ పిల్ల తల నిమిరాడు. సీత, కులంతో పెద్ద బుద్ధి రాదమ్మా. మా కోడలేం చేసింది? పసివాళ్లను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయింది. నీది వేరే కులం అయినా నువ్వు వాళ్లను చేరదీశావు. ఇంతకంటే ఏం కావాలి? పసిపిల్లలు దేవుళ్ళు. వాళ్ళ మనసుల్లోనే స్థానం ఏర్పరచుకున్న నువ్వు అనాథవు ఎలా అవుతావు అన్నాడు. సీత ప్రసాదరావు మాటలకు తల వంచుకుంది. రాజేశ్వరి మరలా మంచాన పడింది. అదే సమయంలో రవి తన స్నేహితుడితో వచ్చాడు. వాళ్లకు వండి పెట్టే ఓపిక రాజేశ్వరికి లేదు. ప్రసాదరావు చివరకు సాహసం చేశాడు. సీతను వంటగదిలోకి తీసుకువెళ్ళాడు. సీత శ్రద్ధగా వంట చేసింది. రవి అతని స్నేహితుడికి వడ్డించింది. ప్రసాదరావు సీత వంట చూసి ఆశ్చర్యపోయాడు. సీత చాలా బాగా వంట చేసింది. రాజేశ్వరికి ఆ సంఘటన నచ్చలేదు. అయినా ఏమనలేకపోయింది. అస్వస్థత ఆమెను మూగదాన్ని చేసింది. ప్రసాదరావు సలహాపై సీతే రాజేశ్వరికి జ్వరం తగ్గాక మిరియాల చారు, బీరకాయ కూరతో అన్నం పెట్టింది. పశ్చాత్తాపంతో రాజేశ్వరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోడల్ని ఘనంగా తెచ్చుకుంటే కోడలు ఏనాడు అత్తామామలకు అన్నం పెట్టలేదు. సీతది వేరే కులం అని దూరంగా ఉంచితే ఆమె ఈ ఇంటికి దిక్కు అయ్యింది. పిల్లలు వచ్చి సీత దగ్గర చేరారు. రాజేశ్వరి, అన్నం తిను ప్రసాదరావు అన్నాడు. ఏమండి, మట్టిలో మాణిక్యాలు ఉంటాయని తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి గద్గద స్వరంతో అంది రాజేశ్వరి. ఏమిటి నువ్వనేది? ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాదరావు. సీత మన కుటుంబానికి ఎంతో చేసింది. నా కోడలి స్థానం ఆమెకు ఇవ్వదలుచుకున్నాను. ప్రసాదరావు కళ్ళు మెరిశాయి. ఏమంటావు అన్నట్టు సీతను చూశాడు. సీత మొహం రాగరంజితం అయ్యింది. పని ఉన్నదానిలా వరండాలోకి వెళ్ళిపోయింది. పిల్లలు ఆమె వెంట పడ్డారు. రాజేశ్వరి, కులంలో ఏమీ లేదని, మనిషికి గుణమే ప్రధానమని తెలుసుకున్నావు, అంతే చాలు తృప్తిగా అన్నాడు ప్రసాదరావు. రాజేశ్వరి మొహం వికసించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.